డిసెంబర్ 23వ తారీఖున జరగబోయే సెమీ క్రిస్మస్ ఐక్య గ్రాండ్ సెమీ క్రిస్మస్ వేడుకలకు ఏదైతే ఒక బ్రోచర్ ఉందో ఆహ్వాన పత్రం అనేది పెద్దల సమక్షంలో ఏర్పాటు చేసుకుని ఆవిష్కరించడం జరిగింది. 22 సంవత్సరాలుగా బస్టాండ్ సెంటర్ లో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుతూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల మధ్యన పేదలకి సహకారంతో దేవుని కృపతో ఎన్నో కార్యక్రమాలు చేయడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఇలాంటి కార్యక్రమం ద్వారా ఎంతో మందికి చేరువై ఎంతో మంది నన్ను ప్రేమించే అన్నలు కావచ్చు, మరి అలాగే నా వెంట నడిచే తమ్ముళ్ళు కావచ్చు, ఇద్దరు ముగ్గురుతో స్టార్ట్ అయిన సెమీ క్రిస్మస్ వేడుక ఈ రోజు వందల వేల మంది ఆ వేడుకని చూడటానికి కానీ చేయటానికి కానీ సహకరించడానికి కానీ ఎంతో మంది వస్తున్నారంటే ఎంతో దేవునికి మహిమ కలుగుతుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ప్రత్యేకంగా జీసస్ కి కృతజ్ఞతుడిగా ఎల్లవేళ ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ ద్వారా అనేక మంది జీవితాల్లో ఆ దేవాతి దేవుడు వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడాలని, ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని మీ అందరం కూడా దేవుడిని వేడుకుంటూ మీ అందరి తరపున దేవుడిని వేడుకుంటూ సెమీ క్రిస్మస్ వేడుకలను జయప్రదం చేయాల్సిందిగా ముఖ్యుల్ని పెద్దల్ని ఈ ప్రాంత ప్రజల్ని నేను వేడుకుంటా ఉన్నాను. అలాగే ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నటువంటి బీజేఆర్ కమిటీ తెనాలి అధ్యక్షులు మేకల సురేష్ గారికి కూడా నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. స్థానిక తెనాలి పట్టణం గౌతమ్ బ్రాండ్ నందు కొత్తపల్లి నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖు గ్రాండ్ సెమీ క్రిస్మస్ 23వ సంవత్సర వేడుకలను జరపడానికి బ్రోచర్ ఆవిష్కరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. మరి మాస్ వ్యవస్థాపకుడుగా దళిత రత్నగా సేవా రత్నగా ప్రజల్లో ముందు దూసిపోతున్నటువంటి మా మిత్రుడు సుద్దపల్లి నాగరాజు గారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఇలాంటి సేవా కార్యక్రమాలని అదేవిధంగా దైవకినటువంటి ఈ కార్యక్రమాలను చేయడానికి ఆ భగవంతుడు ఆ కుటుంబానికి వాళ్ళ బిడ్డలకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా వారితో పాటు పనిచేసినటువంటి మిత్ర బృందానికి ఆయన్ని కోరి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రేపు జరుగుతున్నటువంటి 23వ తారీఖు ప్రోగ్రామ్ ని జయప్రదం చేయాలని చెప్పేసి ముందుగా మీ అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాము. ఈ కార్యక్రమంలో పెద్దలు అదేవిధంగా రాజకీయ నాయకులు, దళిత మేధావులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా కొన్ని ప్రముఖులు కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.